స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో పలువురు మహిళలను వేధిస్తున్న కీచకుడిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనని తాను కోటీశ్వరునిగా పరిచయం చేసుకుంటూ మహిళలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు లక్షల్లో విరాళాలు ఇస్తానని వారి ఫోన్ నంబర్లు సేకరించి అసభ్యంగా వేధించసాగాడు. అదే తరహాలో వనస్థలిపురంలోని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాల్ని వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న నైట్ మా పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వచ్చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో సారాంశం ఏంటంటే శ్రీనివాస్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఈమె గతంలో ఒక ఆశ్రమం నడిపించడం జరుగుతుంది, అనాథ పిల్లల ఆశ్రమం. ఈ మహిళ దాని ఆశ్రమానికి ఒక 12 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్కు ఆశ్రమం అవసరాల కోసం యూజ్ చేద్దామని చెప్పేసి బ్యాంకులో అది బౌన్స్ అయింది. బౌన్స్ అయినటువంటి క్రమంలో ఎందుకు బౌన్స్ అయిందని చెప్పేసి ఈమె అతనికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినటువంటి సందర్భంలో 2-3 సార్లు ఆమె నేను వీడియో కాల్ చేయని చెప్పేసి చెప్తూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా అతని పైన 354D కేసు నమోదు చేయడం జరిగింది. నా పేరు జ్యోతి అండి. నేను ఎల్బీ నగర్లో ఉంటాను. నేను ఒక అనాథాశ్రమం రన్ చేస్తూ ఉంటాను. అట్లనే అనాథాశ్రమం తరపు నుంచి ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తున్నాం. కరోనా వైరస్ వల్ల లేబర్ ఉంటారు కదా, పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారని రోజు 300-400 మెంబర్స్కి అన్నదానం చేస్తున్నాం కంటిన్యూగా 20 డేస్ నుంచి. అట్లనే మేము ప్రతిదీ కూడా అన్నదానం చేసింది ప్రతిదీ కూడా వీడియో కానీ ఫేస్బుక్ లైవ్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా దాతలు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయొచ్చు అని మా కాంటాక్ట్ నెంబర్ పెట్టాం ఫేస్బుక్లోని. దాని త్రూ ఒక అదర్ పర్సన్ ఎవరో డోనర్గా మా నెంబర్ తీసుకుని మా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మా ఆశ్రమం కడికి వచ్చి మీకు ఏం కావాలి మేము హెల్ప్ చేస్తామని అడిగాడు. అయితే నేనన్నా మీరు ఇంతకుముందు ఇక్కడ హెల్ప్ చేస్తారంటే మల్కాజ్గిరిలో నేను 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కొనిచ్చాను, నాకు 100 ఎకరాల పొలం ఉంది, మాది గుంటూరు, నా పేరు శ్రీనివాస్ చౌదరి అని చెప్పాడు. అయితే మేము నమ్మలేదు. నమ్మకుండా ఇంకొకటి చెప్పండి సార్, నేను ఇంత అమౌంట్ మేము ఆశించట్లేదులే, మీరు ఏమైనా రైస్ ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్ఫనేజ్లో ఏం నీడ్ ఉంది అని అడిగాడు. మాకు ఇట్లా అప్పు ఉంది సార్ అని మేము అప్పు డాక్యుమెంట్ చూపించడం జరిగింది. అయితే నేను ఇస్తా అమ్మా అని 12 లక్షల రూపాయల చెక్కు రాసిచ్చాడు. 12 లక్షల రూపాయల చెక్కు, అది పేకు సంతకాలు పెట్టేసి వేరే సంతకాలు పెట్టేసి ఐడి ఇది బ్యాంక్ది ఇది ఇప్పుడు చెల్లదు 1 వీక్ టైం పడుద్ది అని పనికిరాని చెక్కులు మాకు రాసిచ్చాడు.